శ్రీ మహాలక్ష్మీదేవియే నమః. ఉగాది హిందూ నూతన సంవత్సరమైన ఉగాదిని తెలుగు రాష్ట్రాలలో ఆనందంగా నిర్వహించుకుంటారు. ఈ ఏడాది ఏప్రిల్ 9న ఉగాది పండుగ వచ్చింది. ఉగాది పండుగ ప్రత్యేకత ఏమిటో, ఆ రోజు ఎలా పూజ చేయాలో తెలుసుకోండి. ఉగాదిని హిందూ చాంద్రమాన క్యాలెండర్లోని చైత్రమాసం మొదటి రోజున నిర్వహించుకుంటారు. గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం ఈ సంవత్సరం ఏప్రిల్ 9న ఉగాది వచ్చింది. ఉగాది పండుగను భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో వివిధ పేర్లతో పిలుస్తారు. దీనిని కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉగాది పండుగ అని పిలుస్తారు. మహారాష్ట్ర, జడ్జుడామన్లలో గుడి పడ్వా అని పిలుస్తారు. ఉగాది ఒక నూతన శకానికి నాంది పలుకుతుంది. శోభకృత్ నామ సంవత్సరం ముగిసిపోతుంది. ఉగాది రోజు నుండి క్రోధు నామ సంవత్సరం ప్రారంభమవుతుంది. ఈ హిందూ పురాణాల ప్రకారం ఉగాది పండుగ రోజే బ్రహ్మదేవుడు విశ్వాన్ని సృష్టించాడని నమ్ముతారు. ఇది వసంత ఋతువుకు స్వాగతం పలికే పండుగ. ఉగాది వచ్చినప్పుడు మొక్కలు, చెట్లు ఆనందంగా చిగుర్లు తొడుగుతాయి. ఉగాది పండుగకు 2-3 రోజుల ముందు నుంచే ఈ పండుగకు సన్నాహాలు ప్రారంభమవుతాయి. ఈ పండుగ కోసం ఇంటిని పూర్తిగా శుభ్రపరచుకోవాలి. పండుగ రోజున మామిడి ఆకులు, పూలతో తోరణాలు కట్టాలి. ఇంటి ముందు రంగురంగుల రంగోలీలు గీయాలి. స్వస్తిక్ చిహ్నాన్ని ఖచ్చితంగా వేయాలి. ఈ పండుగ రోజున సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి. ఈ రోజున బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవడం శుభప్రదమని నమ్ముతారు. శనగపిండిని శరీరానికి రాసుకుని నూనె స్నానం చేసి కొత్త బట్టలు ధరించాలి. ఇంటిని, పరిసరాలను ఆవు పేడతో శుభ్రం చేయాలి. ఉగాది పండుగ అనగానే అందరికీ గుర్తొచ్చేది ఉగాది పచ్చడి. దీన్ని తినే ముందు సూర్య భగవానునికి ప్రత్యేక ప్రార్థన చేయాలి. ఉగాది రోజు విష్ణువుని పూజిస్తే మంచి జరుగుతుంది. ఈ రోజున విష్ణువుకు, బ్రహ్మదేవునికి ప్రత్యేక పూజ చేయాలి. ఉదయాన్నే లేచి స్నానం చేసిన తరువాత చేతుల్లో పువ్వులు, అక్షింతలు, గంధం, నీరు పట్టుకుని బ్రహ్మదేవుని మంత్రాలను జపించాలి. కార్తికేయుడు, వినాయకుడు సౌభాగ్యాలకు, శ్రేయస్సుకు దేవుళ్ళుగా భావిస్తారు. అందువల్ల ఈ దేవతలకు ప్రీతిపాత్రమైన మామిడి తోరణాన్ని ఇంటి గుమ్మానికి అలంకరించాలి. ఇంటి దైవమైన కులదేవునికి ఈ రోజున పూజిస్తే మంచిది. ఉగాది సందర్భంగా భక్తులు ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలు, సౌభాగ్యం, విజయం కోసం భగవంతుని ఆశీస్సులు పొందుతారు. దేవాలయాలను సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. కొందరు ఈ రోజున తమ కొత్త వ్యాపారాలను ప్రారంభిస్తారు. మొత్తం మీద ఏ శుభకార్యాలకైనా ఈ రోజున అనువైనది. ఉగాది రోజున ప్రత్యేక వంటకం పచ్చడి తయారు చేస్తారు. పచ్చడిని తయారు చేసి కుటుంబ సభ్యులకు, చుట్టుపక్కల వారికి పంచుతారు. ఈ విధంగా విష్ణువుని పూజించి ఉగాది పచ్చడి చేసి దేవుడికి నైవేద్యంగా పెట్టడం వలన ఇంట్లో ఉన్న ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోయి సంతోషాలు వెదజల్లుతాయి. ఉగాది రోజు ఈ విధంగా చేయండి, మీ ఇంట్లో బాగా ఉంటుంది.